అత్తేసర పచ్చిపులుసు అత్తేసర. ముందు వంకాయలు కాల్చుకుందాం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చింతపండు నానబెట్టేసుకోవాలి. వంకాయలు ఇలాగ ఒలిసేసుకోవాలి. ఇందులో ఏమన్నా పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. మనకి పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు అత్తెసర చేసుకుందాం. 1 గ్లాసు పెసరపప్పు, 1 లోట బియ్యం, 1-2 గ్లాసు పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు వేయాలి. 1-2 బియ్యానికి 2 లోటాలు వేయాలి. ఇందులో కొబ్బరికాయ చెక్క తిరిగిడి తీసుకుని వేసుకోవాలి. ఈ బియ్యం శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు ఇలా కడుక్కొని కొలత పెట్టేసుకున్నాం కనుక ఇందులో ఉప్పు వేసుకోవాలి. సరిపోయినంత వేసుకోవాలి ఉప్పు. మనం కొబ్బరి తిరుగుడు తీసుకున్నాం కదా, తిరుగుడు వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకటి కానీ 2 కానీ విజిల్ చేయించేసుకోవాలి. మనకి అత్తెసర రెడీ అయిపోయింది. మనకి అత్తెసర పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.